నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటన మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ ఈ ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచిన సిబిఐ ప్రత్యేక ప్రణాళికతో కుప్పాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గం చేస్తా కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి నవ సమాజ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆఫ్ఘనిస్తాన్ లో అంబరానంటిన క్రికెట్ అభిమానుల సంబరాలు వేల సంఖ్యలో విధుల్లో అభిమానులు భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లో 712 పాయింట్లు ఎగిసి తొలిసారి 78,000 పైకి సెన్సెక్స్ లోక్సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు మూజువాణి ఓటుతో ఆయన గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లారు స్పీకర్ చైర్ లో కూర్చొని వరుసగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు రాజస్థాన్ లోని కోటా లోక్సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు వరుసగా అక్కడి నుంచే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు 17వ లోక్సభ స్పీకర్ గా సేవలు అందించారు కాగా డిప్యూటీ స్పీకర్ లేకుండా 5 ఏళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా రికార్డులకెక్కారు గత ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోలేదనే విషయం తెలిసిందే మరోవైపు స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు आपके चेयर है आप संभालें प्लीज మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ బుధవారం అరెస్ట్ అయ్యారు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సిబిఐ ఆయనను అదుపులోకి తీసుకుంది న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సిబిఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు మనీ లాండరింగ్ కేసులో ఊరటనిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయగా హైకోర్టు నిలుపుదల చేసింది దీంతో హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఇప్పుడు ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందంటూ మార్చి 21న ఢిల్లీ సీఎం ను ఈడీ అరెస్టు చేసింది ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు ఈ ఉదయం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సిబిఐ కస్టడీ కోరింది స్పందించిన కోర్టు మద్యం పాలసీ కేసులో సిబిఐ ఇప్పటి వరకు కేజ్రీవాల్ ను అధికారికంగా అరెస్టు చేయని విషయాన్ని లేవనెత్తింది ఈ నేపథ్యంలో సిబిఐ న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేజ్రీవాల్ అరెస్టుకు కోర్టు సమ్మతిచ్చింది రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నాటి వైసీపీ ప్రభుత్వం 10 ఇచ్చి ప్రజల నుండి 100
వచ్చిందని, తమ ప్రభుత్వం 15 ఇచ్చి 100 సంపాదించే మార్గం చూపుతుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, పేదరికం లేని సమాజం సాధించేలా పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం మొదటి రోజు శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి వద్ద హంద్రీనీవా సుజల శ్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్లాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్ నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లాకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదక ద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు తమ వంతు సహకారం అందించేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె రామ్ గోపాల్ రెడ్డి, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్, ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సిఐలు భానుప్రకాష్, శ్రీహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము. సో మన తరఫు నుండి అందరికీ ఒక మెసేజ్, మేము ఫస్ట్ డ్రగ్ అబ్యూజ్ ఎట్లా పని చేయాలి, ఇది ఒక పోలీస్ విభాగ్, యాంటీ నార్కోటిక్స్, ఈ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ప్రభుత్వంకి అన్ని అదర్ వింగ్స్, వెల్ఫేర్ వింగ్స్, అదర్ యూత్, పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ అందరితో సహా ముందుగా వెళ్ళాలి. ఇందులో అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ మీద మనకు ముఖ్య ఫోకస్ ఉండాలి. ఈ సందర్భంగా ఇది స్టార్ట్ చేస్తున్నాము. మన తరఫు నుంచి అందరికీ, యూత్కి, ఫ్యామిలీకి, మెంబర్స్కి, ఎవరైనా జనాలకి ఇది ఒక విజ్ఞప్తి ఉంది. మీరు అందరూ, మీకు ఎవరైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే త్వరగా అండ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కాంటాక్ట్ నంబర్ ఉన్నాయి, లోకల్ పోలీస్కి కాంటాక్ట్ నంబర్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
ప్రభుత్వానికి అన్ని డిపార్ట్మెంట్స్ ఒక స్టేక్ హోల్డర్స్ ఒక టీమ్ అలాగే ది డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద డ్రగ్ అబ్యూస్ ఫ్రమ్ ద స్టేట్. తెలంగాణ స్టేట్కి మేము డ్రగ్ ఫ్రీ స్టేట్, ఖమ్మంకి మేము డ్రగ్ ఫ్రీ ఖమ్మం కమిషనరేట్ చేయాలంటే ఈ ఉద్దేశంతో రన్ చేస్తున్నాము. సో వీ ఎక్స్పెక్ట్ దట్ అందరూ రెగ్యులర్గా ఈ యాంటీ డ్రగ్స్ ఒక టీమ్ అలాగే పనిచేస్తారు. అండ్ వీ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా శత్రుభావంతో వివరిస్తున్నారని విమర్శించారు. చర్చేదాకా కొట్టాలంటే స్పీకర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు లేవని భావిస్తున్నామని జగన్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధ భాగస్వామ్యం ఉంటుందని, ఈ నేపథ్యంలో తమ లేఖను పరిశీలించి ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. మెదక్ జిల్లా మండల కేంద్రం రేగోడులోని ఎంఆర్ఓ ఆఫీస్ ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన కలెక్టర్ తనిఖీ చేసి ధరణి వల్ల ఈ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ కి తెలియజేయడం జరిగింది. రైతులు భూముల గురించి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో రిజిస్ట్రార్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు తరగతి గదిలోకి వెళ్లి మూలకాలలో అడిగి తెలుసుకున్నారు. వంటగదిలోకి వెళ్లి వంటలను కూడా పరిశీలించారు. విద్యార్థులకు సరైన భోజనం అందించాలని స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి పరిశీలించారు. కలెక్టర్ తో పాటు ఎంఆర్ఓ బాలలక్ష్మి ఉన్నారు. 110 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక 10 అప్లికేషన్స్ నుంచి తప్పితే ఆల్మోస్ట్ 100 అప్లికేషన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ అంతా కూడా రెడీ చేసి ఆర్డీఓ ఆఫీస్కి పంపించినారు. సో ప్రాసెస్ ఏముంటుందంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంది, వాళ్ళ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ ఇప్పుడు ధరణిలో కొన్ని మాడిఫికేషన్స్ చేసిన దాని ప్రకారం కొన్ని మాడ్యూల్స్ చిన్న చిన్న మాడ్యూల్స్ అంతా కూడా ఎంఆర్ఓ లెవెల్లోనే అవి డిస్పోజ్ అయిపోయేటట్టు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినారు. కొన్నిటికేమో ఆర్డీఓ లెవెల్లో డిస్పోజ్ అయ్యేటటువంటి ఆప్షన్ ఇచ్చినారు. ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయో అంటే నేమ్ చేంజ్ కరెక్షన్ కానివ్వండి, ఎక్స్టెంట్ కరెక్షన్ కానివ్వండి, అదేవిధంగా కోర్ట్ కేసు పీపీపీ కేసులు కానివ్వండి, పట్టా ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పట్టా ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీయాల్సినవి ఏమైనా ఉంటే అటువంటి ఇంపార్టెంట్వి మాత్రమే కలెక్టర్ లాగిన్లో ఉంటాయి. సో అటువంటివన్నీ కూడా రిపోర్ట్స్ ఆర్డీఓకి ఎంఆర్ఓ నుంచి వస్తాయి, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి, ఆర్డీఓ నుంచి కలెక్టరేట్కి వస్తాయి. సో అవన్నీ కూడా ఒకసారి చూడడం జరిగింది. మరి రేగోడ్ మండలం అయితే అంత ప్రాపర్గానే వాళ్ళు తొందరగానే కంప్లీట్ చేస్తున్నారు. మేబీ ఎంఆర్ఓ గారు చెప్పడం ఏంటంటే ఇంకొక 3-4 డేస్లో ఉన్న 10 అప్లికేషన్స్ కూడా మొత్తం 100% కంప్లీట్ చేసేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే మంచిగానే జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మంత్ ఎండ్ లోపల మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ ధరణివి కంప్లీట్ చేయాలనేసి చూసుకోవాలి. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపానని తెలిపారు. దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది. కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాలు దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్తా నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి 9,20,000 తీసుకుని మరోసారి పూజ చేయాలంటూ 7 లక్షలు కట్టాలని అనడంతో బాధితురాలు పోలీసులకు ఆశ్రయించగా
కొడకండ్ల ఎస్ఐ శ్రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని, వారి మాటలను నమ్మొద్దని, ఇలాంటి వారు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కేసు ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధనపేట అంబటి నరసయ్య, సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్, అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సోమిరెడ్డి, సంపత్, రాజు, కానిస్టేబుల్ రాజ్ కుమార్, అశోక్, సోమేశ్వర్, శ్రావణ్, శ్రీనివాస్, అరుణ్ వారి సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి డీసీపీ జనగామ క్యాష్ రివార్డు అందజేసి వారిని అభినందించారు. ప్రజలు విద్యార్థులంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. భద్రాచలంలోని పోలీసులు, న్యాయవాదులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల అవగాహన ర్యాలీని నిర్వహించారు. కూనవరం రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాత మార్కెట్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో భద్రాచలం కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, సిఐ సంజీవరావు, ఎస్ఐ విఎన్ రావు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, వాటికి అందరూ దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రయోజనాలు అందరికీ తెలియజేయాలని తెలిపారు. లాల్గడి మలక్పేట్ గ్రామంలో అభయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి విచ్చేసి 70 కుట్టు మిషన్లను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా స్వశక్తితో ఎదగాలని, కష్టపడి పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని, నేను కూడా నా చిన్ననాటి నుండి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అభయ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా సుమారు 70 మంది మహిళలకు కుట్టు మిషన్ పై శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. చాలా సంతోషం. ఆడపిల్లలు ఎప్పటికీ ఇంటికి పరిమితం కావచ్చు. మీరందరూ కూడా పెళ్లి వేసింది, మీరు కష్టపడుతున్నారు, మరి డబ్బులు రాని కష్టపడుతున్నారు. మంచిగా పొద్దున్నే లేచి వంటలు చేస్తున్నారు, ఇల్లు కూర్చుకుంటున్నారు, ఆఫీస్ సాఫ్ చేస్తున్నారు, సామి చల్లుతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, మీ భర్తలకు, పిల్లలకు, స్కూల్కు అన్నిటి కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు. ఎన్నో బాధలు పడుతున్నారు. కానీ మీరు ఇంకో లెవెల్లో కష్టపడితే బాగా సక్సెస్ అవుతారు. ఇటువంటి స్కిల్స్ కానీ, ఇటువంటి కుట్టు మిషన్లు కానీ, ఇవన్నీ కూడా మీ భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ డబ్బులతోటి కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు ఈ కుట్టు మిషన్లతోటి 1000, 10,000, 12,000 సంపాదించారనుకో మీకు ఒక ఇది వస్తుంది, ఆశ అవుతుంది, ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అరే మేము కష్టపడుతున్నాము, మా డబ్బులతోటి, మా కష్టంతో మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము, మా భర్త ఆదాయం మీద కూడా మేము నిలబడకున్నా మాతో నడుస్తుంది అని చెప్పి ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద నామ అప్పుడు మీలాగానే కూర్చుంది. కానీ ఇలా పెద్ద లీడర్ అయిపోయింది. నెలకు ఇప్పుడే నేను నిన్న 4 లక్షలు అని చెప్పిన, 2 లక్షలు అయితే గ్యారంటీగా సంపాదించి బట్టల వ్యాపారం చేస్తుంది. మీరు కూడా హుషారు లేరన్నట్టు కాదు, మీరు కూడా హుషారు లేరు. కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు లేరు. మీకు ఇట్లా బయటికి రండి, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు కావాలి. ఇప్పుడు మీకు ఆశ కానీ, ఉష కానీ, మన సుచిత్ర కానీ మీకంతా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక కుట్టు మిషన్ ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మీకు చిన్న ఆదాయం అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓ డాడీ మేము కూడా కష్టపడగలుగుతాం, మాకు కూడా నెలకు 5,000, 10,000 సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో మీకు 2-3 లక్షలు సంపాదించాలి. మీరు కూడా అట్లా రావాలి.
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు యువత ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్ అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ డే సందర్భంగా పోలీస్ ఎక్సైజ్ వైద్య శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో బుధవారం ఎస్కేబీఆర్ కళాశాల నుండి గడియ స్తంభం సెంటర్ వరకు భారీ ర్యాలీని జిల్లా ఎస్పీ శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్ జనకళ్యాణి, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పలు కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు. ఒకటి న్యాచురల్ అంటే గాంజా ఇలాంటి వాటిని న్యాచురల్ మత్తు పదార్థాలు అంటారు. ఇంకోటి సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ తో ఉండేవి. ఈ రెండిట్లో దేనికి మొదట సరదాగా పక్కవాడు పీర్ ప్రెజర్ అంటారు. ఎస్పెషల్లీ మీ ఏజ్ లో ఏం జరుగుతుందంటే పక్కవాడు చేశాడు అంటే ఆ చేసిన దాన్ని నేను చేయకపోతే నేను వెనకబడిపోతానేమో అనే ఒక పీర్ ప్రెజర్ ఉంటుంది మీలో. అంటే పక్కవాడు హీరో లాగా సిగరెట్ తాగినవాడు హీరో లాగా మీకు కనపడ్డాడు అనుకోండి, కనపడితే నేను కూడా సిగరెట్ తాగకపోతే మిగతా వాడి కంటే తక్కువ అయిపోతానేమో అనే ఒక పీర్ ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్తో స్టార్ట్ అవుతుంది. కానీ అల్టిమేట్గా నీ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది. మా దగ్గరకు వచ్చేటటువంటి పేరెంట్స్ చాలా మంది మంచి కెరీర్స్ ఉండేటటువంటి పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు అందరూ కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే రాబోయే తరంలో మీరు ఇంపార్టెంట్. సో మరోసారి మీ అందరికీ పోలీస్ శాఖ తరఫున చెప్తున్నది ఏమంటే చాలా స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మొదటిసారిగా బోనాల పండుగ మహోత్సవాలను నిర్వహించేందుకు భారీ సన్నాహాలు ఇచ్చేస్తోంది. ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరిగే బోనాల పండుగ ఉత్సవాలు, ముఖ్యంగా జంట నగరాల్లో ఉత్సవాలకు 15 కోట్ల రూపాయల నిధులు గత ప్రభుత్వం మంజూరు చేసింది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 20 కోట్ల రూపాయల నిధులు బోనాల పండుగ ఉత్సవాలకు మంజూరు చేసింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమ్మవారి ఆలయాలకు నిధుల కేటాయింపు విషయంలో తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆలయాల కమిటీ నిర్వాహకులకు పికెట్ లో ఉన్న క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. గత సంవత్సరం ఎంత మేరకు నిధులు మంజూరు అయినాయో వివరంగా తెలపాలని కూడా ఆయన వివరించారు. ఆలయాలన్నిటికీ నిధులు మంజూరు చేసే విధంగా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో రానున్న రోజుల్లో బోనాలు పండుగలు జరుగుతాయి. కావున మీరందరూ ఈ గుడ్ల వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీల గుడ్లకు వారందరూ వచ్చి మాకు అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళకి అమౌంట్ తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలుపుతున్నాను. కావున మీరు మా పికెట్ ఆఫీస్లో మీకు టెంపుల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి. మీకు కూడా లాస్ట్ టైం ఎంత ఇచ్చారని కూడా మీరు తెలిపిస్తే ఈసారి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. గతంలో 15 కోట్ల రూపాయలు బోనాల పండుగకు రిలీజ్ చేసేవాళ్ళు గవర్నమెంట్. ఈసారి మన గవర్నమెంట్ 34% పెంచి 20 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి బోనాల పండుగ. దాంట్లో మనం కూడా గతంలో మనకు కొంచెం కావాల్సినంత రాలే, ఈసారి ఖచ్చితంగా మనకు ఎక్కువ నిధులు ఇస్తాంటూ కృషి చేస్తానని కూడా మీకు మాట ఇస్తున్నాను. అందరూ కూడా మీరు సబ్మిట్ చేయాలని మా ఆఫీస్లో విజ్ఞప్తి చేస్తున్నాను. వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, కిలా, వరంగల్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 63 మంది అర్హులైన లబ్ధిదారులకు 63,07,308 రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ లక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, కిలా, వరంగల్ మండలాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు మరియు ఎంఆర్ఓ మరియు అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రామగిరి జ్యోతి, తర్వాత పూజారి వరమ్మ, థ్యాంక్ యూ, అన్నమనేని కవిత.
ఈరంటే వెంకటమ్మ. ముందుకు రావాలి, ఎంఆర్ఓ గారు ముందుకు రావాలి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అభిమానులు హద్దులు మీరారు. వేల సంఖ్యలో వీధుల్లో ర్యాలీ తీశారు. T20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై నెగ్గిన ఆ జట్టు సెమీస్ లోకి ప్రవేశించింది. ఆ అద్భుత సందర్భాన్ని ఆఫ్ఘాన్ క్రీడాభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. జనం భారీ సంఖ్యలో ర్యాలీ తీస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత టీం బస్సులో వెళ్తున్న ఆఫ్ఘాన్ క్రికెటర్లు కూడా పార్టీ చేసుకున్నట్లు కొన్ని వీడియోలు వచ్చాయి. నాన్ గర్హర్ పట్టణంలోని భారీ సంఖ్యలో క్రికెట్ ప్రేమికులు ర్యాలీ తీశారు. జీవిత కళ నెరవేరినట్లు ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పేర్కొన్నారు. టోర్నీలో స్టార్ట్ చేసిన తీరు బాగుందని, న్యూజిలాండ్ ను ఓడించిన తర్వాత తమకు నమ్మకం పెరిగిందన్నారు. ఆ ఫీలింగ్ ను వర్ణించే మాటలు లేవన్నారు. ఈ వికెట్ పై 135 స్కోరు పర్వాలేదనుకున్నామని, 20 రన్స్ తక్కువే అయినా ఇదంతా మైండ్ సెట్ కు సంబంధించిన ఆటని రషీద్ తెలిపాడు. ఆఫ్ఘాన్ జట్టు సభ్యులపై కెప్టెన్ ప్రశంసలు కురిపించారు. T20 లైనప్ చాలా బాగుందని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ హైలో స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచి సెన్సెక్స్ తొలిసారి 78,000 మార్కును దాటింది. 712.44 పాయింట్లు లేదా 0.92% ఎగబాకి మునుపెన్నడూ లేని విధంగా 78,053.52 వద్ద నిలిచింది. ఒక్కొక్క దశలో 823.63 పాయింట్లు అందిపుచ్చుకొని 78,164.71 స్థాయిని తాకింది. తద్వారా ఇంట్రాడే హై రికార్డును నెలకొల్పింది. ఈ నెల 10న సెన్సెక్స్ మొదటిసారి 77,000 మార్కును అందుకున్న విషయం తెలిసిందే. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 183.45 పాయింట్లు లేదా 0.78% ఎగిసి గతంలో ఎన్నడూ లేని విధంగా 23,721.30 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సరికొత్త స్థాయిని చేరింది. 216.3 పాయింట్లు పెరిగి 23,754.15 వద్దకు వెళ్లింది. ఇతర ఆసియా దేశాల మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నడుమ మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లూ చిప్ కంపెనీలు దండుగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, SBI, ఆల్&టీ, బజాజ్ ఫిన్సర్వ్ తదితర బడా సంస్థల షేర్లు కొనుగోళ్లకు మదుపరులు పోటీ పడ్డారు. దీంతో సెన్సెక్స్ పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ICICI బ్యాంక్ మార్కెట్ విలువ $100 బిలియన్ మార్కును తాకింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక. మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటన. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్. ఈ ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచిన CBI. ప్రత్యేక ప్రణాళికతో కుప్పాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గం చేస్తా. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఖమ్మంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్. ఆఫ్ఘనిస్తాన్ లో అంబరానంటిన క్రికెట్ అభిమానుల సంబరాలు. వేల సంఖ్యలో విధుల్లో అభిమానులు. భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లో 712 పాయింట్లు ఎగిసి తొలిసారి 78,000 పైకి సెన్సెక్స్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.